బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. ప్రస్తుతం సొసైటీలో మీ స్థానం ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? ప్రెసిడెంట్ మా ట్రాన్స్ కమ్యూనిటీలో నేనైతే ఇప్పుడు హన్మకొండ డిస్ట్రిక్ట్ వైజ్ గా మా కమ్యూనిటీకి ప్రెసిడెంట్ గా ఉన్నాను. అట్లాగే మా కమ్యూనిటీ కోసము చాలా వరకు మేము వర్క్ చేస్తూనే ఉంటాను ఎప్పుడు. ఎందుకంటే మా కమ్యూనిటీ ద్వారా ఒక ముందుకు వెళ్ళాలనే ఆలోచన నాకు ఎప్పుడు ఉంటది. మా కమ్యూనిటీ పబ్లిక్ లోకి ఒక చాలా మందికి ఒక మంచి అభిప్రాయం ఉంటుంది, చెడు అభిప్రాయం ఉంటుంది. ఈక్వాలిటీ అనేది ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నేను ఒక యూట్యూబ్ ఛానల్ అనేది రన్నింగ్ చేస్తున్నాను ప్రెసిడెంట్ అయితే. దాంట్లో కొన్ని వెబ్ సిరీస్ తీశాను. అట్లాగే దానికి నాకు యూట్యూబ్ నుంచి కూడా తెలంగాణ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ వాళ్ళ నుంచి నాకు ఒక అవార్డు రావడం కూడా జరిగింది. చెమేలిమా అనే దానికి. అంటే మా దాంట్లో కూడా ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్ ఉమెన్స్, బైసెక్సువల్, గేస్ ఇవన్నీ కూడా ఒక ఎల్జిబిక్యూటీ కమ్యూనిటీ కిందకే వస్తారు. కాబట్టి వీళ్ళందరితో కూడా మేము కలిసి వర్క్ చేస్తూ ఉంటాము. ఓకే అమ్మా, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే బేసిక్లీ హన్మకొండ నుంచి నేను ఒక పొలిటికల్ ఫ్యామిలీ మాది. నేను నా చిన్నప్పుడు అంటే 94లో నేను ఇట్లా ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు 8th స్టాండర్డ్. నేను ఇక్కడ మన దగ్గర అయితే అప్పుడు తెలంగాణలో అండ్ వరంగల్ డిస్టిక్లో అయితే స్పెషల్లీ ఇంత అవగాహన కానీ అసలు ట్రాన్స్జెండర్స్ ఒక అబ్బాయిలు శారీస్ కట్టుకొని ఉంటారు అనేది అయితే మనకు దాదాపుగా తెలీదు. అప్పుడు బాంబేలో ఉంటున్నారు అని చెప్పేసి తెలుసుకొని నేను అప్పుడు అలా మా గురువు గారు ఇక్కడ నుంచి ముందు మాకంటే ముందు వెళ్ళారు, గౌతమి గారు. తను వెళ్ళిన తర్వాత తను నాకు ముందుగానే పరిచయం ఉండేది. ఆ పరిచయం తోటే నేను బాంబే వెళ్ళాల్సి వచ్చింది. ఓకే అమ్మ, లైఫ్ లో మీ మంచి టర్నింగ్ పాయింట్ అంటే ఏంటి? నా లైఫ్ లో మంచి టర్నింగ్ పాయింట్ అని అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ గా నేను చేంజ్ అయిన తర్వాత నేను ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నాను. అమ్మాయిని అడాప్ట్ చేసుకోవడమే నాకు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనిపించింది నా లైఫ్లో. ఎందుకంటే నార్మల్ ట్రాన్స్ పీపుల్ లాగా ఏదో మనమే బ్రతుకుతున్నాము, మనము ఇలాగే బ్రతకాలి ఇలా అనే కాకుండా ఒక అమ్మాయిని పెంచుకోవాలి, ఆమెను చదివించాలి అని చెప్పేసి నాకు అది 97లోనే నాకు ఈ థాట్ వచ్చింది. నేను అలాగే ఆ అమ్మాయిని పెంచడంలోనే అది నాకు నిజమైన టర్నింగ్ పాయింట్ అని అనిపించింది నా లైఫ్కి అయితే.